ఇది చాలా దయనీయమైనటువంటి వార్త. మంట కలిసిన మానవత్వం అంటూ రాసిన ఈ వార్త వివరాల్లోకి వెళ్తే పాట పల్లవితో రాశాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ మొదలుపెట్టిన ఈ వార్త వివరాల్లోకి వెళ్తే చాలా హృదయ విదారకమైనటువంటి వార్త ఇది. ఇంకొల్లు గ్రామానికి చెందినటువంటి తోమాటి సుబ్బయ్య అనేటువంటి ఒక ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ. అతను వాళ్ళ మిసెస్ చనిపోవడంతో పర్చూరులోనే ఉంటూ నాగులపాలెంలో ప్రైవేట్ స్కూల్కి వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈయన డ్యూటీ మిగిల్చుకొని సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఈ పిడుగురాళ్ళ వాటర్ సంబంధించిన పనులు చేసే టిప్పర్లు ఏవైతే ఉండి గుద్దేసి వెళ్ళిపోయారు. అతను రోడ్డు మీద పడి కొట్టుకుంటా ఉంటే జనమందరూ అటు ఇటు చూసుకుంటూ వెళ్ళారు, కానీ ఎవరు దగ్గరికి రాలేదు. ఆ బజార్లో వెళ్ళే కుక్కలు మాత్రం అక్కడే చనిపోయిందాక అక్కడే ఉన్నాయంట. మరి ఎవరు ఫోన్ చేస్తే సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు వచ్చి మరి అట్నే కొట్టుకొని చనిపోయాడు. అతను పర్చూరు చీరాల రోడ్డు అంటే ఎంత రద్దీగా ఉంటుందండి. ఎవరు 108కి ఫోన్ చేస్తే ఏం కాదు. అది నీచమైనటువంటి మనస్తత్వాలతో మనుషులు ఈ విధంగా వస్తే మనకి ఇబ్బందులు వస్తాయి, మనకి ఆపదలు వస్తాయి, మనకు కూడా ఇలాంటివి జరగచ్చు. కాబట్టి ఈ మనిషి చనిపోవడానికి ఆ టైంలో ఆ రోడ్డును ప్రయాణించిన ప్రతి ఒక్కళ్ళు కారకులు అని చెప్పి తెలియజేసుకుంటూ, సైకిల్పై వెళ్తున్న వృద్ధుని ఢీకొన్న టిప్పర్, ప్రాణాపాయంలో కొట్టుకుంటున్నా పట్టించుకుని జనం, చివరకు ప్రాణాలు విడిచిన వృద్ధుడు అంటూ ఈ వార్త రాశారు. చాలా హృదయ విదారకమైనటువంటి వార్త. ఈ పరిస్థితులు మనకు రాకుండా ఉండటం కోసం ఇలాంటివి ఎక్కడ జరిగినా తక్షణమే స్పందించి మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పి మరి ఆ వృద్ధుని మరణానికి అక్కడ ఆ పక్కన చేరి అటు ఇటు అరుస్తూ తిరిగిన కుక్కలకున్నంత మానవత్వం కూడా మనుషులకు లేకుండా పోయింది. కాబట్టి ఈ మరణానికి ఆ టైంలో రోడ్డు మీద చూస్తూ ప్రయాణించిన ప్రతి ఒక్కళ్ళు కారకుడు అని చెప్పి తెలియజేస్తూ